యేసుక్రీస్తు నామన్న మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామం శుభములు, వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటల్ని, దేవుడి వాక్యాన్ని జీవగ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బతికించెను. దేవుని లెక్కలో మనం పాపముల చేత, అపరాధం చేత మనుషులందరూ చచ్చిపోయి ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించటం బట్టి, ఆయనను నమ్మి బాప్టిజం తీసుకోవటం బట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికించాడు. నమ్మి బాప్టిజం తీసుకున్న బ్రతికిన మళ్ళీ మనం దేవుడికి అవిధేయులమైతే, వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే, వాక్యానుసారంగా మనం జీవించకపోతే, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం చేయకపోతే, మనం ఫిజికల్గా బ్రతుకున్న ప్రిన్సిపల్గా దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టే. ఒకప్పుడు పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని దేవుడు బ్రతికించాడు గనుక, చచ్చిపోయిన పాపం చేత, అపరాధం చేత మరణించిన మనని క్రీస్తు ద్వారా బ్రతికించాడు కనుక పాపముల విషయంలో మనం మరణించినట్టే ఉండాల. తిరిగి పాపములు చేయకుండా పరిశుద్ధంగా మనం జీవించాలా. కంటిన్యూ చదవమ్మా. మీరు మళ్ళీ ఒకసారి చదవడం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. పాపముల చేత, అపరాధం చేత చచ్చిపోయిన మనని బాప్టిజం ద్వారా తిరిగి మనం బ్రతికాము. దేవుడు మనం బ్రతికించాడు. మన అందరి శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపాడు. మన పాపాలన్నిటికీ క్షమార్పణ కలిగిన ఆయన రక్తం కార్చటం వల్ల తిరిగి క్రీస్తు ద్వారా బ్రతికించాడు మనని. మీరు వాటిని చేయుటకు వాయుమండలమైన సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ధర్మం అంటే నీతి, లోక నీతి వేరు, దేవుని నీతి వేరు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే మీ లోక రీతిలో కదా, లోక నీతిలో ఉన్నాము. ఒకప్పుడు మనము ప్రపంచ ధర్మము చొప్పున మనము ప్రవర్తించాము, నడుచుకున్నాము. పాపముల చేత, అపరాధం చేత చచ్చినప్పుడు, కానీ పాపముల చేత, అపరాధం చేత చచ్చిన మన